హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజు అయితే మనం హెల్త్కి ఎంతో మేలు చేసే పాలకూరతో ఒక ఐటెం అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. అదేదో కాదు, పాలకూర పరోటాలు. ఈ పాలకూర పరోటాలకి ఏమేం కావాలో చూద్దాం. పాలకూర అయితే 4 కట్టలు తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి అయితే నేను 2 కప్పులు తీసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు తీసుకున్నాను. కొంచెం కారం అండి, సరిపడినంత ఉప్పు, సరిపడినండి వాటర్ అండి. ఫస్ట్ అయితే ఈ పాలకూర పరోటాలకి ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం. అయితే మనం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పిండిలో ఎలా మిక్స్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే మనం తీసుకున్న గోధుమ పిండిలో ఫస్ట్ అయితే సాల్ట్ వేసేద్దాం. తర్వాత కారం వేద్దామండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా, ఇది యాడ్ చేసేద్దాం. ఈ క్రీమ్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న పాలకూరని దీంట్లో అయితే యాడ్ చేద్దామండి. ఎంత పాలకూర సరిపోతుందో చూసుకొని వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ అయితే వాటర్ వేయకూడదండి, ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటాయి ఆల్రెడీ. ఫస్ట్ ఇది మిక్స్ చేసుకొని తర్వాత వాటర్తో మిక్స్ చేద్దాం. మనం ఫస్టే నీళ్ళు వేసుకోకూడదండి, ఎందుకంటే పాలకూరలో నీళ్ళు ఉంటాయి. సో అందుకని ఫస్ట్ పాలకూరని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత లాస్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ముద్ద చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అయితే మనం పిండిని కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు ఎట్లాగొస్తుంది పిండి. మనం ఇట్లా ముద్ద చేస్తే ముద్దలాగా వచ్చేయాలి. చూడండి, అప్పుడైతేనే పిండి మనకి బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా బాగా గట్టిగా దీన్ని కలపాలి. మనము ఎంత బాగా కలుపుతామో పరోటా అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. సో ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకొని చపాతీ పిండిలాగే దీన్ని కలుపుకోవాలండి. మొత్తం కలిపి చూపిస్తాను చూడండి. పిండి అయితే మనం ఈ విధంగా కలిపేసుకున్నామండి. మనం చపాతీకి ఏ విధంగా పిండి కలుపుతామో సేమ్ అదే విధంగా కలుపుకొని కొంచెం గట్టిగా ఈ విధంగా దీన్ని పక్కన పెట్టుకోవాలి. దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలాగే నాననివ్వాలండి. ఇప్పుడు దీనిపైన ఒక కాటన్ క్లాత్ వేసేద్దాం, గాలి తగలకుండా. ఈ కాటన్ క్లాత్ వేసేస్తే గాలి తగలకుండా ఉంటుందండి. అప్పుడు పిండి ఇంకా సాఫ్ట్ అవుతుంది. ఈ విధంగా క్లాత్ అంతా కవర్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని అలాగే ఉంచాలండి. లేదు హాఫ్ అన్ అవర్ కాదు, మీకు టైం లేదు అనుకుంటే, మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలాగ క్లాత్ తీసేసి తర్వాత అయినా మీరు పరోటా చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఇలాగ పెడుతున్నానండి. తర్వాత పరోటాలు చేస్తాం. ఇప్పుడు అరగంట అయిపోయిందండి. ఈ క్లాత్ తీసి పిండి ఎలా ఉందో చూద్దాం. చూడండి, పిండి అయితే బాగా సెట్ అయిపోయిందండి. చూడండి, మనం ఇట్లాగ ఒత్తుతూ ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల పిండి అనేది ఇంకా సాఫ్ట్గా ఉంటుందండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీ దగ్గర మీరు ఘీ అన్న యూస్ చేసుకోవచ్చండి, లేదా ఆయిల్ అన్న వేసుకోవచ్చు. చాలామంది అయితే క్రీమే యూస్ చేస్తారు. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వాడుకోవచ్చు అంటే వేసుకొని, మీకైతే ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని వాడుకోవచ్చండి. ఈ పిండి అయితే చెప్పడం మర్చిపోయాను, ఫ్రిడ్జ్లో మనం ఇట్లా పెట్టుకుంటే ఒక 2-3 డేస్ అయితే అలాగే ఉంటుందండి. దీన్ని ముద్దలు చేసేసుకొని ఇలాగే క్లాత్ కప్పేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. 2-3 డేస్ అయితే ఇది ఫ్రెష్గానే ఉంటుంది. మనం ఇప్పుడు ఎట్లా చేసుకునేటప్పుడు ఎలా ఉంటాయో పరోటాలు 2-3 రోజుల తర్వాత చేసుకుంటే కూడా సేమ్ అట్లాగే ఉంటాయండి. ఏమి చెడిపోదు పిండి అయితే. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మనం చిన్న ముద్దలుగా చేసుకుందామండి. మనకి ఏ సైజు కావాలో చూసుకొని ఆ సైజు అయితే ముద్దలు అయితే చేసేసుకుంటాం. నేనైతే ఈ సైజు ఉండలు చేశానండి. సో పిండినంతటిని ఇదే విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం, చూపిస్తాను మీకు ఇప్పుడైతే పిండినంతా ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద అయితే మనం క్లాత్ వేసేద్దాం, గాలి తగలకుండా. ఈ విధంగా క్లాత్తో కవర్ చేసేయాలండి. ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకుందాం. ఇప్పుడైతే మనం చపాతీలాగా దీన్ని ఒత్తుకుందామండి. ఒక ముద్ద తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన పొడి పిండి చల్లాలండి.
2 సైడ్లు పొడిపిండి అయితే బాగా చల్లుకోవాలి. ఇప్పుడైతే చపాతీలాగా దీన్ని ఒత్తుకుందామండి. ఇదైతే ఫ్లాట్గా ఉండకూడదండి, కొంచెం లావుగానే ఉండాలి. ఎందుకంటే పరోటా కదా, కొంచెం లావుగా ఉండాలి. మరీ అంత లావుగా కూడా ఉండకూడదండి. చూపిస్తాను నేను చేసి, అంత ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. మనమైతే అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మనం ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నేనైతే పరోటాలు రెడీ చేసి పెట్టేశానండి. ఇప్పుడు వీటిని ఏ విధంగా కాల్చాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ అయితే కొంచెం లైట్గా హీట్ అవ్వాలి. అప్పుడైతే మనం పరోటాలు వేద్దాం. ప్యాన్ అయితే ఇప్పుడు హీట్ అయిందండి. మనం పరోటాలు వేద్దాం. వేసి 2 పక్కల కాల్చాలండి. ఇప్పుడే టర్న్ చేయకూడదు, సిమ్లో పెట్టాలి దీన్ని. మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసాం కదా, అది కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేసి ఉంటుంది ఈ పిండి. సో ఆయిల్ అంతా ఇప్పుడు రిలీజ్ చేస్తుంది ఇది. సో అందుకని మనం చిన్నగా టర్న్ చేసుకుందాం. ఆయిల్ కూడా ఇప్పుడే వేయకూడదండి, లాస్ట్లో అయితే ఆయిల్ యాడ్ చేద్దాం. చూడండి, ఆయిల్ ఏమీ లేదు. చూడండి, అంతలేపే కొంచెం రెడ్గా వస్తుంది. ఇదైతే సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి ఈ చపాతీని. ఈ పాలకూర పరోటాలు మనం ఉదయాన టిఫిన్ లాగా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ అయితే స్నాక్స్ కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. దీంట్లో బెస్ట్ కాంబినేషన్ ఏందో తెలుసా? మామిడికాయ ఊరగాయ. సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే నిజంగా నాకైతే చాలా ఇష్టం. నేను ఫస్ట్ మామిడికాయ ఊరగాయ అంటే ఏంది మామిడికాయ ఊరగాయ అనుకున్నాను, కానీ దీంట్లో వేసుకొని తింటే ఉంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్. అస్సలకి దీనికి సాటి ఇంకేది ఉండదు అనిపిస్తుంది మీకే. చూడండి, ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ. ఇది ఈ విధంగా 2 సైడ్లు టర్న్ చేసుకుంటా దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం కానీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా రెడ్ వచ్చేస్తుంది, అక్కడక్కడ కాలదు. ఈ కార్నర్స్ అయితే అస్సలు కాలవండి. అందుకని వీటిని మనం మెయిన్గా కాల్చాలి. ఫస్ట్ మధ్యలోకి తీసుకుంటూ ఈ విధంగా అయితే దీన్ని మొత్తం కాల్చుకోవాలి. పరోటాలు కాలేటప్పుడు మనం ఈ గంటితో ప్రెస్ చేయాలండి, అప్పుడే మనకు కొంచెం ఇది పొంగుతుంది. చూడండి, ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం ఆయిల్ యాడ్ చేద్దామండి. చూడండి, కొంచెం మొత్తం రెడ్డిష్కి వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి, మనం ఆల్రెడీ దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసాం కదా, చాలు. కొంచెం వేసుకొని అయితే మొత్తం ఫ్రై చేసుకుందాం. పరోటాకి బాగా అప్లై చేసేయాలండి. ఇప్పుడు టర్న్ చేద్దాం. దీనికి కూడా అదేవిధంగా ఆయిల్ అయితే అప్లై చేద్దాం. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మీకు ఇట్లాగా ఆయిల్ వద్దు అనుకుంటే వితౌట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు దీన్ని. మీ ఇష్టం, ఇది మాత్రం ఆప్షన్ అండి. మీ ఇష్టం, మీరు ఏ విధంగా తినాలనుకుంటారో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. ఎట్లాగైనా పర్లేదు, బాగుంటుంది టేస్ట్ మాత్రం. కానీ కంపల్సరీ ట్రై చేయండి. ఆయిల్ వేసాక 2 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ దీని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, మన పరోటా రెడీ అయిపోయిందండి. చూడండి, మొత్తం అయితే బాగా ఫ్రై అయింది. ఈ లాస్ట్ చూడండి, ఎడ్జెస్ మొత్తం అయితే చూడండి రెడ్డిష్కి వచ్చాయి. ఈ ఎడ్జెస్ అయితే ఫస్ట్ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే పరోటా అయితే బాగుంటుంది. ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకొని ఇంకొక పరోటా వేసి పరోటా అయితే వేస్తున్నానండి. ఇంకొక పరోటా వేసాను, దీన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా అటు ఇటు తిప్పేసుకున్నానండి. చూడండి, ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. మొత్తం అయితే ఈ విధంగా వచ్చేయాలండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం.
ఇదే విధంగా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడైతే మన పాలక్ పరోటా చూడండి రెడీ అయిపోయింది. ఒకసారి అయితే టేస్ట్ చూస్తాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందండి ఇది. చూడండి చాలా బాగుందండి ఇదైతే టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో అయితే పెట్టండి. నేనైతే తింటున్నాను.